నిన్న 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చినటువంటి నివేదికను రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నివేదికలో అనేక అంశాలు ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. చాలా సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు, రాష్ట్రానికి ఆర్థిక స్థిరత్వం లేదు, రాష్ట్ర భవిష్యత్తు అంధకారం, రాష్ట్ర భవిష్యత్తుకు గడ్డుకాలం ఉంటుందని కాగ్ తన నివేదికలో స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకు అనేక ఉదాహరణలు ఇచ్చింది. ముందు అప్పుకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో అప్పు అంచనా 68,743 కోట్ల రూపాయలు. కానీ చివరికి అప్పు అయింది ఎంత? 81,071 కోట్ల రూపాయలు. అంటే 68,743 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవాలని నిర్ణయిస్తే ఆఖరికి అప్పు అది ఎక్కడికి పెరిగింది? 81,071 కోట్లకు పెరిగింది. అంటే 16% పెరిగింది అప్పు. ఇది కేవలం ప్రత్యక్ష అప్పు మాత్రమే. మళ్ళీ పరోక్ష అప్పులు అదనం. వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీ ఇచ్చి గ్యారంటీ ఇవ్వకుండా అవన్నీ అదనం. రెండవ అంశం మూలధన వ్యయం, పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది అలార్మింగ్. బడ్జెట్ అంచనాలోనేమో 32,713 కోట్ల రూపాయలు మూలధన వ్యయం చేయాలని అంచనా. కానీ ఆఖరికి చేసిందంత 16,141 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే అంచనాలో 50% మూలధన వ్యయము, పెట్టుబడి వ్యయం తగ్గింది. అంతేకాదు గత సంవత్సరానికంటే 2023-24 కంటే 12% పెట్టుబడి వ్యయం తగ్గింది. ప్రతి సంవత్సరం ఒక 10% పెరగాలి, అలాంటిది 12% తగ్గింది. మరొక అంశం కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించడం. బడ్జెట్ అంచనాలోనేమో 30,333 కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ రూపంలో వస్తుందని అంచనా వేయడం జరిగింది. కానీ చివరికి వచ్చింది ఎంత? 20,188 కోట్లు. అంటే 10,145 కోట్ల రూపాయలు కేంద్రం నుండి గ్రాంట్ తగ్గింది. ఇక చేబదుళ్ళు, ఓవర్ డ్రాఫ్ట్ కానీ, వేస్ అండ్ మీన్స్ కానీ, స్పెషల్ వేస్ అండ్ మీన్స్ కానీ, ఈ చేబదుళ్ళ ద్వారా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వము రిజర్వ్ బ్యాంకు దగ్గర ఎంత అప్పు తీసుకున్నది? 1,72,532 కోట్ల రూపాయలు. దానికి వడ్డీ కట్టింది ఎంత? 303 కోట్ల రూపాయలు. చేబదుల ద్వారా తెచ్చుకున్న దానికే 303 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కట్టింది. మొత్తం సంవత్సరంలో 365 రోజుల్లో 357 రోజులు చేబదుల ద్వారా రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి చెప్పబట్టుకొని దేహి అని 365 రోజుల్లో 357 రోజులు పోయింది. ఒక 8 రోజులు మాత్రం పోలే. దీన్ని బట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో, చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆర్థిక క్రమశిక్షణ ఎంత అధ్వానంగా ఉందో దీన్ని బట్టి మనకు స్పష్టమవుతూ ఉంది. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం జ్ఞానోదయం తెచ్చుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టవద్దని కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది. ఇక రెండవ అంశం మోడీ ప్రభుత్వం. మన దేశ సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ట్రంప్కు తాకట్టు పెట్టింది. దేశ సార్వభౌమత్వం కోసమే మహాత్మా గాంధీ మిగతా స్వాతంత్ర సమరయోధుల నేతృత్వాన స్వాతంత్ర సంగ్రామం జరిగి ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టి దేశమాతకు స్వాతంత్రం తెచ్చిపెట్టడం జరిగింది. మన రాజ్యాంగ పీఠికలోనే భారతదేశము సర్వసత్తాక సార్వభౌమత్వ దేశమని రాసుకోవడం జరిగింది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది ఏమిటి? భారతదేశము ఎవరి దగ్గర పెట్రోల్ కొనాలి,
ఎవరి దగ్గర డీజిల్ కొనాలి, ఎవరి దగ్గర గ్యాస్ కొనాలి, ఎవరి దగ్గర వస్తువులు కొనాలి, ఎవరి దగ్గర కొనకూడదు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్దేశిస్తూ ఉంటే అందుకు అనుగుణంగా తానా అంటే తందానా అంటోంది మోడీ ప్రభుత్వం. ఇంతకంటే సిగ్గుచెట్టిన విషయం మరొకటి ఉండదు. మొత్తం దేశ సార్వభౌమత్వము, సర్వసత్తాక దేశానికి సార్వభౌమత్వం పోయినాక ఇంకా ఆ దేశ పరిస్థితి ఏమిటి? కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేతనైతే భారతదేశ సావరెంటిని, సర్వసత్తాక సార్వభౌమత్వాన్ని కాపాడాలి, లేకపోతే ఆ పదవి నుండి వెంటనే దిగిపోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉంది.